అంటే భగవంత్ కేసరి యాక్చువల్ రైట్స్ తీసుకున్నారా? జన్ నాయకన్ ట్రైలర్ చూస్తే కొంచెం సైమల్టేనియస్‌గా కనిపించింది. అవునండి, రైట్స్ తీసుకున్నారు. తీసుకున్నారా? రిలీజ్ అయ్యి ఉంటే సినిమా మనతో పాటు 2 ఒకటే టైం వచ్చేదేమో దాన్ని దీన్ని చూస్తే. అది కారణాలు పోస్ట్‌పోన్ అవ్వడం కూడా. హోప్‌ఫుల్లీ తొందరగా థియేటర్‌లోకి వస్తాం, మేము చూస్తున్నాం. సినిమాల్లో ఈ మధ్యన మొన్న నేను షూటింగ్ వస్తే మీ వైఫ్ అర్చన గారు కూడా ఇన్వాల్వ్ అవుతుంటున్నారు. కిష్కింధాపురి ఈ 2 సినిమాలు బాగా దగ్గరగా. అంటే ఇన్వాల్వ్‌మెంట్ అంటూ బిజినెస్ వైస్, ప్రొడక్షన్ సైడ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదండి. తనకు కూడా సినిమాలంటే ఇష్టం. సో నేనే ఎప్పుడైనా ఊరికే సెట్‌కొచ్చి ఊరికే చూస్తా ఉండు, నీకు అలా అలవాటు అవుతుందని. బట్ అదర్వైజ్ వేరే ఆటలో తను ఇన్వాల్వ్. మీరు చూస్తే ఫంక్షన్స్ కూడా తను రాదు. సో షీ నోస్ ఏంటంటే ఎక్కడ వరకు ఏంటి, బికాస్ షీ హాజ్ హర్ ఓన్ ప్రొఫెషన్. సో దాంట్లో బిజీగా ఉంటుంది కానీ ఒక ఇంట్రెస్ట్ వల్ల కొంచెం అంతే కానీ, బట్ మొత్తం వేరే ఆటలో షీ డజంట్ ఇన్వాల్వ్ ఎట్ ఆల్. అంటే సాహు గారు యాక్టర్గా మారుతున్నారా ఏంటి, పొలిటీషియన్గా మారుతున్నారా అని డౌట్ వచ్చింది నాకు. లేదు ఆవిడ ఇన్వాల్వ్ అవుతుంది. లేదు లేదు, ఏం అవ్వట్లేదు. ఎందుకని? ఇక్కడ నన్ను ఉండేసి చాలు అందరు, నేను ఎక్కడికి వెళ్తాను. ఎందుకు? అంటే యాక్టింగ్ చేసే ఉద్దేశం లేదంటారా? లేదండి, ప్రొడ్యూసర్గా నన్ను కొన్ని రోజులు ఉండిస్తే ఐఎమ్ హ్యాపీ. భవిష్యత్తులో డైరెక్షన్ వైపు చూసే ఆలోచన కూడా లేదండి? లేదు సార్, నాకు అది తెలియదు సార్ అదేంటో. ఓన్లీ స్పెల్లింగ్ తెలుసు కానీ నాకు డైరెక్షన్ అయితే తెలియదు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ పోనీ? ఒకప్పుడు ఉండేదండి, బట్ డాడీ గారు జీన్స్ చూస్తే. లేదా ఒకప్పుడు ఉండేది డెఫినెట్గా, 10 years బ్యాక్ ఉండేది కానీ ఇప్పుడు నో, ఐ డోంట్ వాంట్ టు గో. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అలా నీ కోరికలు లేవంటారు? కోరికలు ఇద్దరు అదే 10 years బ్యాక్ ఉన్నాయి, బట్ ఇప్పుడైతే నాకు వద్దనుకుంటున్నా. ఐఎమ్ హ్యాపీ హియర్. సో ఉన్నంతకాలం మంచి సినిమాలు తీద్దాం అనే దాంట్లో ఉన్నాను యాజ్ ఆఫ్ నౌ.